అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను అబ్బరాజు పిచ్చయ్య గారిచే రచించబడిన భద్రాద్రి సీతారామ శతకములోని 21 నుండి 30 పద్యాలను మీకు వివరించబోతున్నాను. నీ కారుణ్యమునందగా లోకేశ్వరా, నిన్ను చూడంలో దలచెదడే నా కోరికలిడి బ్రోవుము. శ్రీకర భద్రాద్రిదామా సీతారామ. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, నీ కరుణను పొందిన మానవుడు సకల సుఖములను అనుభవించును. సమస్త లోకములకు అధిపతి అయిన వాడా, నీ దివ్యమైన రూపాన్ని చూడాలని నా మనస్సు వేదన చెందుతున్నది. నీ దర్శన భాగ్యం నాకు కలిగించి నా మనస్సు యందు ఆ తపనను వేదనను తొలగించుము. నా కోరికలు తీర్చి నన్ను కాపాడుము స్వామి. వాకొనుచుంటిని మొరవిను, నాకొక గడ్డయ్యే తొడన నలినాక్ష. మహాకాకయుడుచుండే కావవే శ్రీకర భద్రాద్రిదామా సీతారామ. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, నేను నిన్ను తరచుగా వేడుకుంటూనే ఉన్నాను. నాకు చాలా పెద్ద కష్టం వచ్చినది. దానిని దయచేసి తొలగించుము. ఓ కమలనేత్రుడా, నేను ఇంతగా ప్రార్థించినను నీవు కరుణ చూపించడం లేదు. నీ భక్తుడనైన నన్ను నీవు కాపాడకుండా ఉండుట తగునా స్వామి. కోకలనూర్చిన ద్రౌపది వ్యాకుల పడి నిన్ను వేడా, అక్షయవలువల్ రాగాబ్జముఖికి వసగవే శ్రీకర భద్రాద్రిదామా సీతారామ. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, క్రూరుడైన దుశ్శాసనుడు ద్రుపద రాజపుత్రిక అయిన ద్రౌపది వస్త్రాలను లాగే సమయమున ఆ రాజపుత్రిక భయమును చెంది నిన్ను వేడుకోగా నీవు అక్షయమైన చీరలను ప్రసాదించి ఆమె మానమును కాపాడితివి. నీలమేఘశ్యామ, ఓ రామ, నన్ను కూడా ఆ విధంగానే ఆపదల నుండి రక్షించుము స్వామి. ఆ కమల జువరమున సురభీకరుడై రావణుండు వేధింపగా నీ కాకుత్సుడవై కూల్చితి శ్రీకర భద్రాద్రిదామా సీతారామ.
శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, కమల పుష్పం నుండి జన్మించిన ఆ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల రావణుడు మదోన్మత్తుడై దేవతలనందరినీ హింసించగా కాకుత్స వంశంలో జన్మించి దుష్ట రావణుని సంహరించితివి కదా స్వామి. పాకారి భోగమభినా లేకుండును తృప్తి మదికి లేశంబుండు నీ ఆకార మహిమ చూపవే శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, స్వర్గాధిపతి అయిన దేవేంద్రునికి ఉన్నంత సంపదలు ఐశ్వర్యాలు సకల సౌకర్యాలు చేకూరినను మనస్సుకు తృప్తి లభించదు. నీ యొక్క దివ్యమైన రూప మహిమను చూడడం కంటే మహోన్నతమైన సంపద వేరేది ఉండదు కదా స్వామి. నీ యొక్క దర్శన భాగ్యం కలిగించేలా చూడుము తండ్రి. కైకపను పనిడి నెపమునా లోకంబులు కష్టపెట్టు ఉగ్దుల ధనుజానీక మడచి తడవికి చండి శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, కైకేయి కోరిన వరముల కారణంగా నీవు అడవులకు వెళ్ళవలసి వచ్చినది. సీతాపహరణం కారణంగా యుద్ధభూమిలో నీ యొక్క ధనస్సుతో క్రూర రాక్షసులను సంహరించిన తేజోమూర్తివి నీవే కదా స్వామి. ప్రాకారాదులతోడను మీ కాలయ మేరుపరచి మేలంజెండు భూలోకారాధ్యుడు గోపన శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, పటిష్టమైన గోడలతో విశిష్టమైన గోపురాలతో మీకు ఆలయం కట్టించినవాడు, జనులచే ఆరాధించబడేవాడు అయిన కంచర్ల గోపన్న నీ భక్తుడే కదా స్వామి. ఏ కఠిన తపము దశరథ భూకాంతుడు కోసలేంద్ర పుత్రీమణియు చేకొని చేసిరో నిన్ను కనీ శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, భూమిని పరిపాలించే దశరథ మహారాజు సంతానం కొరకు చాలా దిగులును చెంది కఠినమైన పుత్రకామేష్టి వ్రతాన్ని నిర్వహించాడు. అందుకు ఫలితంగా నిన్ను కని దశరథ మహారాజు ధన్యుడయ్యాడు కదా స్వామి. లౌకికుడు తన్ను తాన వివేకంబున మెచ్చుకొనుచు విహరించును మోక్షాకరమగు గతి కానక శ్రీకర భద్రాద్రిదామా సీతారా.
శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, ఈ లోకంలో లౌకికుడైన మానవుడు నా భార్య, పిల్లలు, నా డబ్బు, నా ఆస్తి అంటూ తనను తాను పొగుడుకుంటూ జీవితం శాశ్వతం అన్న భ్రమలో పడి తిరుగుతుంటాడు. మోక్షాన్ని పొందే మార్గాన్ని తెలుసుకొనలేడు, చివరకు ముక్తిని కానలేడు కదా స్వామి. కూకటులతోడా రాముని పాకారిని వెంతనంతి పాపాసురులన పోకార్చి అవనమేలిది శ్రీకర భద్రాద్రిదామ సీతారామ. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, దేవతలను ఎన్నో కష్టాలు పెడుతూ వేధిస్తున్న దుర్మార్గులైన రాక్షసులను తుదముట్టించి నీవు జగములను కాపాడితివి కదా స్వామి. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.